హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నటువంటి గురుద్వారాకు వచ్చామండి. నేను గురుద్వారా దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నేను ఎప్పటిలాగే మీకు వీడియోని షేర్ చేస్తాను కదా, అలానే గురుద్వారా వీడియోను షేర్ చేస్తున్నానండి. చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఈ గురుద్వారా నెలకొల్పబడి ఉందండి. మీరు కూడా గురుద్వారా దర్శనం చేసుకోండి. ఒక్కసారి మీరు ఒక కనుచూపు మేరలో చూడండి. ఎంత నీట్‌గా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ గురుద్వారా వచ్చేసి మనకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి తిరుమలగిరి ఏరియాలో ఉన్న ఆర్మీ కంటోన్మెంట్లో ఉందండి. చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గురుద్వారా నిర్మాణం జరిగింది. ఈ గురుద్వారాని ఆర్మర్డ్ ఫోర్సెసే ఇంకా అంతా మెయింటెనెన్స్ చేస్తారండి. ఇక్కడ మనం గురుద్వారాలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని పరిచయం చేసుకుందాం. మీకు ఆర్మీ అనగానే ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. ఎక్కడ చూసినా కూడా డిసిప్లినే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ నిర్మాణం జరిగింది. ఇక్కడ మనకి ఈ సిక్కు మత గురువులు ఎవరైతే ఉన్నారో వారి గురించినటువంటి చిత్రపటాలు, వారి గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారండి. మనకి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా షేర్ చేయకూడదు, అందుకని మీకు కొద్దిగా దూరం నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మనం గురుద్వారా లోపలికి ఎంట్రీ అయ్యామండి. గురుద్వారా ఎక్కడైతే అంటే ఈ సిక్కుల మందిరం ఎక్కడైతే ఉందో అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అంతకుముందు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని చూద్దాం. ఎక్కడ చూసినా కూడా మంచి మంచి మొక్కలు, చెట్లు ఉన్నాయండి. పూల చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఒక్కటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పెరిగేటటువంటి మొక్కలు కానీ చెట్లు కానీ ప్రతిదీ డిసిప్లిన్డ్గానే ఉన్నాయండి. ఎలా అనుకుంటున్నారా? అవి ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరిగి ఇంకా ఆగిపోయినట్టుగానే కనిపిస్తుంది. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆర్మీ అంటేనే డిసిప్లిన్ అని. నేను కూడా ఆర్మీ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతానండి. దాదాపుగా 12 నుంచి 15 సంవత్సరాలు మా హస్బెండ్తో ఈ ఆర్మీ కంటోన్మెంట్లో ఉన్నానండి. అందుకని నేను ఈ ఆర్మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా డిసిప్లిన్ గురించి నాకు చాలా డీటెయిల్స్ తెలుసు, అందుకని ఇలా చెప్తున్నాను. ఈ గురుద్వారా అనేది సిక్కుల యొక్క సభ మరియు ప్రార్థనా స్థలం మరియు గురువు యొక్క స్థలం అని కూడా అంటారండి. గురుద్వారాలను గురుద్వారా సాహిబ్ అని కూడా పిలుస్తారు. గురుద్వారాలలో అన్ని విశ్వాసాలు మరియు మతాల ప్రజలకు స్వాగతం పలుకుతారండి. ఇక్కడ ఎలాంటి భేదభావాలు అయితే ఉండవండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం గురుద్వారా లోపలికి వెళ్ళే కన్నా ముందుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. కంపల్సరీగా కాళ్ళు కడుక్కోవాలి. మనం టెంపుల్స్కి వెళ్తే కూడా ఇలానే చేస్తాం కదా. అయితే ఇక్కడ వీళ్ళు మామూలుగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయండి. అక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలండి. మనం ఈ గురుద్వారా లోపలికి అంటే ఇదంతా కూడా గురుద్వారా ప్లేసే. ఎక్కడైతే ఈ సిక్కుల యొక్క గ్రంథం ఉంచబడుతుందో ఆ ప్లేస్కి వెళ్ళే ముందు కొన్ని నియమాలను అయితే పాటించాల్సి ఉంటుందండి. లేడీస్ అయితే మనం ఇలా శారీ వేసుకుంటాం కదా, దాని పళ్ళును ఇలా మన తల కవర్ అయ్యేలా వేసుకోవాలి. జెంట్స్ కోసం అయితే ఇక్కడ క్లాత్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అంటే హెయిర్స్ మాత్రం కనిపించకుండా తలకి కంపల్సరీగా కట్టుకొని ఈ గురుద్వారా లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదండి మనం గురుద్వారా మెయిన్ ప్లేస్, అంటే వీళ్ళ గ్రంథాలు ఎక్కడైతే భద్రపరిచి ఉంటాయో ఆ ప్లేసు. చూస్తున్నారు కదా, ఈ గురుద్వారా లోపల కూడా ఎవ్రీథింగ్ డిసిప్లిన్డ్గానే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వీళ్ళ సిక్కుల గురుద్వారాలలో ఎలాంటి దేవతా విగ్రహాలు ఉండవండి. దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం.
ప్రతి గురుద్వారాలలో దర్బార్ సాహిబ్ ఉంటుందండి. ఇక్కడ గురు గ్రంథ్ సాహిబ్ అంటే ఒక ప్రముఖ కేంద్ర స్థానంలో ఎత్తైన సింహాసనం పైన ఈ గ్రంథం ఏదైతే ఉంటుందో అది ఉంచబడుతుంది. అన్ని గురుద్వారాలలో కూడా లంగర్ హాల్ ఉంటుందండి. ఇక్కడ ప్రజలు గురుద్వారాలలో వాలంటీర్లు అందించేటటువంటి ఉచిత లాక్టో అంటే శాకాహారాన్ని ఆహారంగా తినవచ్చు. సిక్కుల జెండా అయినటువంటి నిషాన్ సాహిబ్ను కలిగి ఉన్న పొడవైన జెండా ఇక్కడ ఉంటుందండి. నేను అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంటే మన టెంపుల్స్లో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఎత్తైనటువంటి ఒక స్తంభానికి నిషాన్ సాహిబ్ అనేటటువంటి జెండాను గురుద్వారాలలో ఉంచుతారండి. దీని ద్వారా ఏంటంటే మనం ఎంత దూరం నుంచి అయినా కూడా ఈ స్తంభాన్ని ఆ జెండాను చూసి ఇక్కడ గురుద్వారా ఉందని గుర్తించవచ్చు. సేవ అనేది సిక్కు మతంలో ముఖ్యమైన మరియు ప్రముఖమైనటువంటి భాగం అండి. దాస్వంద్ అనేది సిక్కుల విశ్వాసంలో ఒక ప్రధాన భాగం. ఇదేంటో తెలుసుకుందాం. వీళ్ళు ఈ సిక్కు మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదాయంలో 10% వరకు గురుద్వారాలకి లేదంటే సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా వీళ్ళు విరాళంగా ఇస్తారండి. ఇది వీళ్ళ మతంలో ఉన్నటువంటి విశ్వాసం, చాలా మంచి విశ్వాసం అండి. నేను మా హస్బెండ్తో పంజాబ్లో ఉన్నానండి. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాను తనతో పాటు. పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో వీళ్ళ ప్రముఖ గురుద్వారా ఉందండి. అది మీరు వింటుంటారు కదా, గోల్డెన్ టెంపుల్ అని. అక్కడికి 3-4 టైమ్స్ వెళ్ళాను. అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎంత పెద్దవారైనా, అంటే ఏజ్లో కాదండి, పేద ధనిక కుల మత ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా ఈ గురుద్వారాలలో తప్పకుండా సేవ చేస్తారు. అది ఎలా అంటే మనం మామూలుగా పాదరక్షలు వేసుకొని వెళ్తాం కదా, అదేనండి చెప్పులు అంటాం కదా. ఆ చెప్పులను కలెక్ట్ చేయడం నుంచి మనం తినేటటువంటి ఈ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేయటం, ఈ గురుద్వారాలలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా కూడా వాటిని ఊడవటం తుడవటం, ఇంకా మళ్ళీ ఏంటంటారంటే ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వడ్డించడం, ప్రతిదీ ఇక్కడ ఏ పని ఉన్నా కూడా ఎలాంటి భేదభావం లేకుండా ఇక్కడ వీళ్ళు సేవ చేయడానికి ముందుకొస్తారు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అంతగా తెలియదండి. పంజాబ్లో ఫస్ట్ టైం వెళ్ళాను కదా అమృత్సర్కి. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా వీళ్ళ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురుద్వారాలు సిక్కు సాహిత్యం యొక్క లైబ్రరీలుగా మరియు పిల్లలకు గురుముఖిని బోధించడానికి పాఠశాలలుగా పనిచేస్తాయండి. సిక్కు గ్రంథాలను ఉంచటం మరియు సిక్కుల తరపున విస్తృతంగా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించి సమాజానికి వీళ్ళైతే సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పూల మొక్కలన్నీ కూడా కళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకవైపున నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి. వీళ్ళ పంజాబీ లాంగ్వేజ్లో ఓంకారం అని రాసి ఉంటుందండి. వీళ్ళు దీన్ని ప్రొద్దున లేవగానే నమస్కరించుకుంటారంట. మీరు మామూలుగా మూవీస్లో కూడా చూస్తారు కదా, ఓంకారం అని ఉంటుంది, పంజాబీ లాంగ్వేజ్లో రాసి ఉంటుందండి. ఈ గురుద్వారాలు అనేటివి ప్రతిరోజు 24 అవర్స్ కూడా ఓపెన్గానే ఉంటాయండి. ప్రొద్దున సాయంత్రం అయితే ఇక్కడ పూజలు, వీళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి శ్లోకాలను పఠించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయండి. అయితే ఈ గురుద్వారాలలో కమ్మని సీరా పెడతారండి ప్రసాదంగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 18 years బ్యాక్ పంజాబ్లో ఉన్నప్పుడు తిన్నానండి. అయితే మళ్ళీ ఈరోజే తిన్నాను. మనం ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ అయితే అస్సలు రాదండి. ఇక్కడ ఈ గురుద్వారాలలో వచ్చేటటువంటి సీరా టేస్ట్ దీనికే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ గుర్తును వీళ్ళు డైలీ ప్రొద్దున లేవగానే నమస్కరించుకొని ఇంకా వాళ్ళ రొటీన్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇదండి సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నటువంటి గురుద్వారా.
మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు గురుద్వారా దర్శనం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.